తెలంగాణకు నీటి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నీటి విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా తెలంగాణ ప్రజలు ఊరుకోరని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను దెబ్బతీయాలని సూచిస్తున్నారని ఆరోపించారు. జీఆర్ఎంబీ అజెండాలో తెలంగాణకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ రాజీ పడదని, తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాపాడేందుకు అవసరమైతే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జీఆర్ఎంబీ ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది.